నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఈ పోటీ దేనికి? ఈ పోటీ వల్ల ఎవరికి లాభం? ఈ పోటీలో ఉన్నదెవరు? అసలు ఇప్పుడు నెలకొన్న పోటీ ఎవరి కోసం? ఈ విషయం ఆలోచిస్తే ప్రజల సంపాదన తక్కువ, ప్రజల డబ్బుపై అందరి ఆశలు ఎక్కువ. ఇప్పుడు నెలకొన్నది రాజకీయ సంక్షోభం కాదు, మానవులకు చాలా ముఖ్యమైన తమ జీవితాలతో ముడిపడి ఉన్న సంక్షోభం ఆర్థిక సంక్షోభం. చాలా మంది ఒక విషయం గమనించడం మానేశారు. ఆర్థికంగా మనకు కనిపిస్తున్న ఇప్పుడు ఫిగర్స్ ఏమైనా ఉన్నాయి కదా, అంటే ఇన్ని కోట్లు పెట్టుబడి, ఇన్ని కోట్ల ఇది, సేవింగ్స్ ఇన్ని లక్షలు, హోమ్ లోన్ కోట్లే. ఇవన్నీ మనం ఆలోచిస్తే అసలు ప్రజల ఆదాయం దానిపై ఎంతమంది దృష్టి ఉంది? ప్రజల ఆదాయంపై ఎంతమందికి దృష్టి ఉంది? అంటే చాలా మందికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. ప్రజల ఆదాయంపై ఎంతమందికి దృష్టి ఉంది అంటే అందరికీ ప్రజల ఆదాయంపై దృష్టి ఉంది, కానీ ప్రజల ఆదాయం ప్రజలకు ఎంత ఆదాయం వస్తుంది అనే దృష్టి ఉందా అంటే దానికి జవాబు లేదు. ప్రజల ఆదాయంపై దృష్టి ఉంది, ప్రజలకు వచ్చే ఆదాయంపై దృష్టి ఉందా? అది ఎవరికీ అవసరం లేదు. ప్రజల ఆదాయంపై దృష్టి అంటే దాని అర్థం ప్రజల అవసరాలు తీరుతున్నాయా? తమకొచ్చే ఆదాయంతో తమ అవసరాలు తీరుతున్నాయా? మనము వరల్డ్ని ఒక పర్స్పెక్టివ్లో చూస్తే ప్రజలకు బ్రతకటానికి, తమ జీవన స్థాయి మెయింటైన్ చేయడానికి కావాల్సిన డబ్బెంత, కావాల్సిన సదుపాయాలేమి, దీనిపై అందరి దృష్టి ఉండాలి. కానీ ఇప్పుడు ఏ దృష్టి ఉంది అంటే ప్రజలు తాము సంపాదిస్తున్న సంపాదన అది మనం అనుకున్న విధంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారా, మనం అనుకున్న రీతిలో ఆదాయం చేసుకుంటున్నారా, మనం అనుకున్న రీతిలో వాళ్ళ అవసరాలను తీర్చుకుంటున్నారా? అంటే సంపాదించేవాడి దృష్టి ఆయన అవసరాలు ఎవరికీ అవసరం లేదు. సంపాదన ఎవరిది? ప్రజలది. దృష్టి ఎవరిది? వారి సంపాదనపై సంపాదించుకోవడానికి
తాపత్రయపడుతున్న సంస్థలది. ప్రజల డబ్బు ఆదా అయితే ఒక ప్రాబ్లం, ఆదా కాకుంటే ఒక ప్రాబ్లం. అంటే డబ్బు ఆదా చేసుకున్నా ప్రాబ్లమే, ఖర్చు పెట్టినా ప్రాబ్లమే. అయితే ప్రజల డబ్బు ఆదా అవుతున్న డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, ప్రజలు అప్పు చేసి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలపై తీవ్రమైన పోటీ నెలకొంది. ప్రజలు ఆదాయంతో ఎంత ఖర్చు పెడుతున్నారు, ప్రజలు అప్పు చేసి ఎంత ఖర్చు పెడుతున్నారు. రెండిట్లో తేడా వడ్డీ తేడా. తాము సంపాదించుకున్నది ఖర్చు చేస్తే దానిపై వడ్డీ ఉండదు, కానీ ఆ ఆదాయన డబ్బు తిరిగి రాదు. వస్తు రూపేణనో సర్వీసెస్ రూపేణనో ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి అప్పు చేసి ఖర్చు చేస్తే, అప్పు అంటే సేవింగ్స్ శూన్యం అని అర్థం. అంటే ఆదా కాని డబ్బు. ఆదా కాని డబ్బు అంటే అది నీ డబ్బు కాదు. న్యాచురల్గా దాన్ని లోన్ అంటారు. లోను ఉచితంగా రాదు, దానికి వడ్డీ ఉంటుంది. అంటే వడ్డీ ద్వారా మీ అవసరాలు తీరుతున్నాయా, అసలు నువ్వు సంపాదించుకున్నది నీకు సరిపోతుందా? ఇది క్రిటికల్ క్వశ్చన్స్. ఇది ఖర్చు పెట్టేవాడు చాలా మటుకు ఆలోచించాడు. ఈ ఆలోచన లేమి అందరికీ కావాలి. ఇదే ఇంధనం. కార్పొరేట్ శక్తులకు, ఫైనాన్షియల్ సెక్టర్కి, రియల్ ఎస్టేట్కి, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్లో ఎవరెవరు ఉన్నారో, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఆయుధం ఏమంటే ఎక్కువ ఆలోచించకుండా ప్రజలు ఖర్చు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారా లేదా, వాళ్ళకి కావాల్సింది అదే పాయింట్. ఈ పాయింట్ ప్రజల్లో ఉంది అని తెలిసిందనుకోండి, వీళ్లకు బ్రహ్మాస్త్రం దొరికినట్టే. ఇప్పుడు మనం ఆలోచిస్తే రియల్ ఎస్టేట్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, చిట్ ఫండ్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, కన్జ్యూమర్ గుడ్స్ కానివ్వండి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్, సేవింగ్, లైఫ్ సేవింగ్ మోడల్ మన ఫ్యూచర్ని దృష్టి పెట్టుకొని మనం ఆదా చేసేది, ఖర్చు చేసేది మొత్తం ప్రతి ఒక్కడు ఈ ఆదా చేసుకున్న డబ్బుపై కన్నేశారు. మీరు ఆదా చేసుకోలేకపోతున్నారు అనేది కూడా వీళ్ళకు చాలా ఇంపార్టెంట్. మీరెంత ఆదా చేసుకోలేరో అంతే అప్పు తీసుకుంటారు. అంటే తిరిగిచ్చే భయం ఉండదా అంటే దట్ ఈస్ ద రిస్క్ దట్ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీకి అప్పు చాలా ముఖ్యం. డబ్బున్నవాడు ఆచితూచి డబ్బులను ఖర్చు పెడతాడు, ఎందుకంటే డబ్బు ఉంది. డబ్బు లేనివాడు విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు లేదు. ప్రతి ఇండస్ట్రీకి విచ్చలవిడితనం ఉండే జనాలు కావాలి. అంటే మనం ప్రశ్న వేసుకుంటే
నా డబ్బులు వేరే వాడు తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే వాడు అప్పుల పాలైతే మన డబ్బు ఎలా చెల్లిస్తాడు? అది ఒక పెద్ద క్వశ్చన్ కదా. గతి లేనోడు నా దగ్గర డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అసలన్నా తిరిగి రావాలి కదా. మరి వాళ్ళకి ఇచ్చేం లాభం? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత తరుణంలో డబ్బు లేనివాడే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీకి అవసరం. డబ్బు లేని ఒక ఆయుధం, డబ్బు లేని ఒక అస్త్రం. డబ్బు లేని అంటే నీ ఫ్యూచర్ని ఒక ఇండస్ట్రీ కొనేస్తుంది. నేను జనరల్ ఇటువంటి డీప్ మీనింగ్ ఉన్న వీడియోస్ చేయను, ఎందుకంటే ఇవన్నీ అర్థం కాదు. ఇండస్ట్రీకి మీ ప్రజెంట్ అవసరం లేదు, మీ ఫ్యూచర్ తాకట్టు పెడితే చాలు. ఇలాంటి వీడియో ఇంటర్నెట్లో యూట్యూబ్లో ఉంటే నాకు ట్యాగ్ చేయండి. ఇంత నీట్గా ఇంత క్వశ్చన్స్ ఇట్లుండాలి. చాలా ఉంటాయి వీడియోస్, ఇన్వెస్ట్మెంట్స్ అవి ఇవి చాలా చూసినాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు ఇట్లా ఎవరన్నా అడిగినరా? ఇన్వెస్ట్మెంట్ బిజినెసెస్కి, ఆర్గనైజేషన్కి మీ ఫ్యూచరు తాకట్టు పెడితే ఉన్న లాభము మీ దగ్గర ఉన్న డబ్బు కన్నా చాలా ముఖ్యం. నీవు తీర్చగలవు కన్నా నీవు తీర్చగలవా అనేవాళ్లే వీళ్లకు ఇంధనంలా పనిచేస్తారు. ఎందుకు? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బున్నవాడు వాడికి విచక్షణ ఉంటుంది. వాడు అనుకుంటే కొంటాడు, లేకపోతే కొనడు. డబ్బు పెట్టి కొని అంటే చడి చప్పుడు కాకుండా ఉంటాడు. వాటి అనుభవాలను 10 మందితో పంచుకోడు, వాడే ఆనందిస్తాడు. కానీ డబ్బు లేనివాడు తనకు దక్కని వస్తువు దక్కితే 10 మందికి చెప్తాడు. అర్థమైందా? ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, కన్జ్యూమర్ గుడ్స్ కానివ్వండి. అప్పు చేసి డబల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చినా 10 మందికి చూపిస్తారు, చూసారా నేను డబల్ డోర్ ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా, ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకున్నా. అది ఆఖరికి చెప్తాడు. కానీ చూపించేది ఏంది? డబుల్ డోర్. ఎంత అంటే 30-40 వేలు. మళ్ళీ నీ ఆదాయం అంత లేదు కదా, మరి ఇంత పెద్ద ఎట్ట తెచ్చావు అంటే అప్పుడు చెప్తా నేను ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నా. కానీ ఫస్ట్ గ్లాన్స్లో ఈయన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, ఈయన ఇంట్లో కారు ఉంది, ఈయన ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఫ్లాట్ కొనుక్కునేది ఒక గర్వంగా చెప్పుకునేది. నీ భవిష్యత్తు 20 ఏండ్లు తాకట్టు పెట్టింది ఎవరికీ అవసరం లేదు. అంటే ప్రజలకు నీవు ఎలా తెచ్చావు అనేది అవసరం లేదు, తెచ్చావా లేవా. ఇంకోటి ఉంది, ప్రపంచంలో డబ్బు లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ ఉంటారు. కనుక ఒక డబ్బు లేని వాడు ఒక వస్తువు తెచ్చుకున్నాడు అంటే అది వేలాది మంది డబ్బు లేని వాళ్లకు ఇన్స్పిరేషన్గా మారుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం చూసినాము, అరే ఏం పెద్ద బంగ్లా కట్టినా, మస్తున్నాడు వాడు, కడతాడు వాడు, ఏం మంచి లగ్జరీ కార్, మస్తున్నాడు వాడు, కారు తీసుకోకపోతే ఇంకేం చేస్తాడు, వాడు 5 స్టార్ హోటల్ తింటాడు, మస్తున్నాడు 5 స్టార్ హోటల్ తింటాడు. అదే డబ్బు లేనివాడు
ఒక ఫ్లాట్ తీసుకుంటే డబ్బు లేకున్నా మేనేజ్ చేసి ఎలాగో అలాగా ఫ్లాట్ సంపాదించాడు, ఒక ఇంటివాడయ్యాడు అంటాడు. అనగానే ఇంకా పక్క 10 మందికి అదే భావన కలుగుతుంది. అంటే డబ్బు లేకున్నా మనం దీన్ని ఆనందించే సౌలభ్యం ఇప్పుడు ఉంది. డబ్బు లేకుండా వాడు అనుభవిస్తుంటే డబ్బు లేకుండా నేనెందుకు వెనుక ఉండాలి? నేను కూడా అప్పుల పాలైతే అయితిని, కానీ ఈ ఆనందాన్ని మనం ఇప్పుడు అనుభవించాల్సిందే. ఈ భావన ప్రపంచవ్యాప్తంగా అన్నిటికన్నా పవర్ఫుల్ భావన. హక్కు లేనోడు హక్కు సంపాదించినంత ఆనందం పొందుతాడు అప్పు తీసుకుంటే. హక్కు లేనివాడు అప్పు చేస్తే హక్కు పొందినట్టు ఫీల్ అవుతాడు. ఆ ఇల్లు వాడిది కాదు, వాడి దానికి ఎలిజిబుల్ కాదు, అయినా వాడికి దక్కింది అంటే అది హక్కు కింద భావిస్తాడు. వాడు నెక్స్ట్ మంత్ నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టాలి, దాని టెన్షన్ అవన్నీ పక్కకు పెట్టండి. హక్కు లేనివాడు ఈ హక్కుకు అర్హుడై అది అనుభవిస్తున్నాడు అంటే అది 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. వాడు క్యాష్ పెట్టి కారు కొన్నాడు, ఇన్స్టాల్మెంట్లో కొంటాడు, కానీ తిరిగేవాడు చూసేటప్పటికి 2 వీలర్పై తిరిగేవాడు 4 వీలర్ కొన్నాడు. సరే ఇన్స్టాల్మెంటు అందరు తీసుకునేదే, కానీ తీసుకున్నాడా? ధైర్యం చేశాడా? అనుభవిస్తున్నాడా? 10 మందిలో హోదా చాటుకుంటున్నాడా? అదే కావాలి. ఏది అతి ప్రమాదకరమైన భావనను అది సమాజంలో అతి అంటే తరచుగా కనిపించే భావన. సొసైటీలో దీన్ని నార్మల్ అంట. దీన్ని విచిత్రంగా చూడడు. ఆదా 10 రూపాయలు, ఖర్చు 50 రూపాయలు, అది నార్మల్. నీ ఫ్యూచర్ 20 ఇయర్స్ సంపాదన ఒకరికి ధారాదత్తం చేసి దాన్ని అచీవ్మెంట్గా తనకు తాను పోడుకోవటం. కట్టబెట్టింది 20 సంవత్సరాలు అని ఎవడనడు. వాడొక ఫ్లాట్ ఓనరా కాదా? కింద పేరు రాసిందా లేదా అపార్ట్మెంట్ కింద? వాడి డాక్యుమెంట్స్ బ్యాంకులు ఉంటాయి, డాక్యుమెంట్లు బ్యాంకులు ఉంటాయి, నేమ్ ప్లేట్ మాత్రమే అపార్ట్మెంట్ కింద రాసి ఉంటుంది. దిస్ ఫ్లాట్ బిలాంగ్స్ టు, దట్ ఫ్లాట్ బిలాంగ్స్ టు దట్ పర్సన్ ఇఫ్ హీ పేస్ ఇన్స్టాల్మెంట్. ఇది ఎవడు ఆలోచించాడు. అది టెంపరీ నేమ్ ప్లేట్ అని ఎవడు ఆలోచించాడు. నీలో ఆ భావన కలగాలనే పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, వీళ్ళ ఆశ మీరు దాచుకున్న డబ్బుపై కొంతమందిది ఉంటే, మీరు దాచుకోలేక అనుభవించలేని విషయాలపై కొంతమందికి ఉంటుంది. అంటే మన ఆస్తికి వారసులు వీళ్ళేనా అనిపిస్తుంది. నీ ఫ్లాట్కు వారసుడు నీ బ్యాంకు, నీ కొడుకు కాదు. ఒక్కసారి గమనించండి, నేను చెప్పే మాటలు చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి. నీ ఫ్లాట్కు వారసుడు బ్యాంకు, 20 ఏళ్ల వరకు వారసుడు వాడే. నీవు తేడా చూపించినవా నీ ఫ్లాట్ నీదేగా. నీవు శిస్తుగట్టిన వ్యక్తివి అయినా నీ పేరున ఆ ఆస్తి ఉన్న 20 ఏళ్ల వరకు అది నీవు అనుభవిస్తూనే నీది కాదు. మనము ప్రతి విషయాన్ని ఆషామాషిగా తీసుకుంటామని కనుకనే ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇంత బలంగా పెరిగి మనకు అప్పులిచ్చి
మనం అప్పు చేసుకున్న డబ్బులను తీసుకొని వీళ్ళు పెద్ద ఆర్గనైజేషన్స్గా చలామణి అవుతున్నారు. అది వాళ్ళ డబ్బు కాదు, మన డబ్బు, మన అప్పు, మన ఆస్తులు తాకట్టు పెట్టి. ఇప్పుడు మనము జనరలీ ఖర్చులను చూస్తే సంపాదించేవాడు తన డబ్బుపై తనకేం కంట్రోల్ లేదు. ఇప్పుడు సంపాదించేవాడు తన కొడుకును ఒక చిన్న స్కూల్లో వేసే ఇది లేదు, సిచ్యువేషన్ లేదు. వాడు సంపాదిస్తున్నా 10 మంది చెప్పే స్కూళ్ళలో వానికి వేయాలి. వాడికి అవసరం లేకున్నా కారు కొనాలి, వాడికి అవసరం లేకున్నా భార్య చెప్తుందని బంగారం కొనాలి, భార్య చెప్తుందని ఫ్రిడ్జ్ కొనాలి, టీవీ కొనాలి. అంటే వీళ్ళంతా మనవాళ్లే కదా అంటే కరెక్టే, వీళ్ళంతా మనవాళ్లే. సంపాదించే వాడి పరిస్థితి వాడెక్కడున్నాడు ఒకసారి ఆలోచించండి. సంపాదించే వాడిపై, వాడి డబ్బుపై వానికి హక్కులు లేవు. దేని మీద హక్కులు ఉన్నాయి? అప్పులపై హక్కులు ఉన్నాయి వానికి. ఎంత మోసం జరుగుతుంటే మనం ఎంత అంటే నిమ్మకు నీరెత్తినట్టు జీవితం గడిపేస్తున్నాం. సంపాదించే వాడికి హక్కులు దేనిపై ఉన్నాయంటే వాడు చేసే అప్పులపై తప్ప వాడికి దేనిపై హక్కు లేదు. ఒక్కసారి గమనించండి ఈ మాట, జీవితాన్ని టర్న్ చేసే మాట. సంపాదించే వాడికి అప్పుపై వానికి హక్కు ఉంది, అప్పుపై వానికి బాధ్యత ఉంది. వాడు అప్పు చేసిన ఇంటిపై వాడికి హక్కు లేదు. 20 ఏళ్ళకి హక్కు వస్తుంది, పేపర్స్ బ్యాంకులు ఉంటాయి. భార్యకి ఇష్టమనే అని గోల్డ్ కొనుక్కుంటే భార్య వేసుకొని మురిచిపోతుంటుంది, 10 మందిలో తిరుగుతుంటుంది, తన అందాన్ని చాచుకుంటుంది. భర్త ప్రేమను బంగారం రూపంలో చూపించాలి 10 మందికి అనుకుంటుంది. అంటే తన భావన అది. నా భర్త గ్రేట్ అని చెప్పుకోదు, నా భర్త బంగారం కొనిపించాడని గ్రేటు. మరి భర్త క్వాలిటీ, నా భర్త బంగారు కొండ అనదు, నా భర్త బంగారు కుండ అంటది. చూడండి, భర్త బంగారు కొండ ప్రేమ, భర్త బంగారు కుండ అంటే ఆశ. కుండ అంటే విలువ, కొండ అంటే భారం. భర్తను భారంగా చూస్తుంది కొండ. బంగారు కొండ అంటే భారం, బంగారు కుండ అంటే నగలు. సంపాదించే వాడి స్థాయి, వాడుకునే వాళ్ళ స్థాయి, అంటే ఎవరి స్థాయి వాళ్ళు గుర్తిస్తలేరు. కొండకు కుండకు అంత తేడా ఉంది. ఎవరు? భార్యని, వేరే ఆమె కాదు, అర్ధాంగి. కొడుకుని ఏ స్కూల్లో వేయాలి అంటే 10 మంది చలామణి స్కూల్లో వేయాలి. మన ఆర్థిక స్థితి అలా ఉన్నా లేకున్నా వేయాలి. అంటే నువ్వు సంపాదిస్తున్న డబ్బు వేరే వాళ్ళ ఆకాంక్ష కోసం ఖర్చు పెట్టాలి. అదే ప్రజలకు కావాలి, అదే కంపెనీలకు కావాలి, అదే స్కూళ్ళకు కావాలి, అదే కాలేజీలకు కావాలి, అదే నీ భార్యకు కూడా కావాలి. పది మందిలో నీవు చులకన కావద్దు అంటారు అందరూ. 10 మందిలో నీవు చులకన కావద్దు అంటే అర్థం ఏం చెప్పండి? 10 మందిలో మమ్మల్ని చులకన చెయ్యొద్దు అని అర్థం. నీవు అంటే నీవు అని కాదు, నీ స్థాయి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ని దిగజార్చుకోకు అంటే దానికోసం నీవు కష్టపడాలి. కష్టపడాలి అంటే మా కోసం నీవు కష్టపడాలి.
చాలా మంది ఈ థియరీని బలంగా నమ్మి ఇప్పుడు సొంత మనుషులే నీపై అంత గట్టి నిఘా ఉంచి నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారంటే బయటి కంపెనీలు పట్టిస్తున్నారంటే తప్పులేదు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, ఇన్సూరెన్స్ ఫర్మ్స్ కానివ్వండి, అవి కంపెనీలు అయ్యా, వాళ్ళ వ్యాపారం అది. అంటే మనం శంకరాచార్య చెప్పింది జోక్ అనుకుంటాం. ఒకరే వచ్చినాం ఒకరే పోయినాం, దేహం మిథ్య, రిలేషన్షిప్ మిథ్య అంటే మనం ఎక్కడ ప్రూఫ్ ఎక్కడ అంటాం. పక్కకే ఉంటాయి ప్రూఫ్స్. అది పెద్ద వేదాంతం ఏం కాదు, అందరికి తెలిసిందే. పిల్లలు పెద్దగా అమెరికాకి వెళ్ళిపోతే నీకేం మాట అంటే, ఎవడో వచ్చి కత్తి చూపించి నీ బ్యాంకు మొత్తం ఖాళీ చేస్తే ఎంత మంట ఉంటుందో, పిల్లల్ని పెంచి ఇన్వెస్ట్మెంట్ చేసి వాడు అమెరికాకి పారిపోతే అంతే ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటుంది. అంటే మనోడు దగా చేసిండనే మంట ఉంటుంది. పరాయోడు కత్తి చూపించిందంటే వాడు దొంగ అంటాం, లంగా అంటాం. మన కొడుకును దొంగ లంగా అనలేం. పరువు పరువు నీ పరువు నిలబెట్టుకో అంటే నీవు జీవితంలో సఫర్ అవుతూ అది బయట కనిపించకుండా చూసుకో. చాలా మంది జీవితాల్లో అప్పు అంటే మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అనుకుంటాం. అప్పు తీసుకొని అప్పు కట్టడము, అప్పు తీసుకొని జీవితంలో మనము ఎన్నో అప్పులు చేసి ఆ డబ్బు తిరిగి రాక, ఆ ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాక, ఆ రిలేషన్స్ తిరిగి రాక, ఆ ప్రేమలు తిరిగి రాక, ఇవి జీవితంలో జరిగిపోతూనే ఉంటాయి. అంటే ఇచ్చిన అప్పు మళ్ళీ తీరదు. అది మనం ఇచ్చిన అప్పు ఎవడు తిరిగి ఇవ్వడు. ప్రేమ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, ఎవడు ఇవ్వడు. కానీ మనం అప్పు చేసామంటే మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తాం. రిలేషన్షిప్లో వసూలు చేస్తారు, బ్యాంకులు కూడా వసూలు చేస్తాయి. అర్థం చేసుకోండి, సూక్ష్మం అర్థం చేసుకోండి. ఒత్తిడి పెరుగుతుంది నిజం. ఒత్తిడి పెంచుకుంటున్నామా గమనించాలి. ఒత్తిడి పైనుంచి ఒత్తిడి వస్తుందా, అది కొనాలి, ఇది కొనాలి, ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇలా అప్పు చేయాలి, ఇది చేసుకోవాలి, ఇన్నేళ్లలో తీర్చుకోవచ్చు, ఇదంతా ఒత్తిడి. ఒత్తిడి వస్తుంది నిజమే. ఒత్తిడి తీసుకుంటున్నామా? తీసుకోకపోతే ఏమవుతుంది? తీసుకోకపోతే ఏమవుతుంది? ఒత్తిడి తీసుకోకపోతే ఏమవుతుంది? అప్పులు కావు. ఒత్తిడి తీసుకోకపోతే ఏమవుతుందంటే అప్పులు కావు. అప్పులు చేయలేదంటే 10 మంది నీతో సంతోషంగా ఉంటారా అంటే ఉండరు. అంటే నీవు టెన్షన్లో ఉంటే కానీ 10 మంది సంతోషంగా ఉండరు అని అర్థం. నీ నుదుటిపై స్మూత్గా ఉంది, నీ నుదుటి అంటే ఎవరికి ఇష్టం లేదని అర్థం. నీ నుదుటిపై చింత ఉండాలి అంటే ఇవన్నీ ఇట్లా అయిపోయి ఉండాలి. అప్పుడు నీవు ఒక బాధ్యత గల పౌరుడి. నీ సమయము, డబ్బు, నీ ఆరోగ్యము అన్నీ తాకట్టు పెట్టే కానీ నీ ఒక మంచి పౌరుడివి కాగలవా లేదా అనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. చాలామంది ఏమంటారు, ఇవన్నీ చేస్తేనే నువ్వు మంచోడివి. డబ్బున్నది ఎందుకు ఖర్చు పెట్టడానికి? లోన్లు ఎందుకున్నాయి నువ్వు తీసుకోవడానికి? బంగారం ఎందుకు ఉంది అది పైన వేసుకోవడానికి? ఇన్సూరెన్స్ ఎందుకు ఉంది నువ్వు అడ్డం పెడితే ఖర్చు పెట్టుకోవడానికి? ఫ్రిడ్జ్ టీవీలు ఎందుకు అమ్ముతున్నారు నువ్వు ఆనందించడానికి? ఇవన్నీ అనుభవించలేని నీవు ఒక మనిషివేనా అని కూడా అంటారు. జాగ్రత్త. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ లైఫ్లో నేను రేజ్ చేస్తున్నా. ఈ వీడియో ట్యాగ్ చేసి ఎవడైనా మీ ప్రాణం తింటుంటారు కదా వాళ్ళకి చూపియండి.
ఎవడైనా కానీ భార్య భర్త ఇన్సూరెన్స్ వాడు వాడు బ్యాంక్ వాడు ఎవడైనా కానీ నీవు మనిషివేనా అంట. అంటే నీ ఈగోని ఎంత హర్ట్ చేస్తారంటే ఏదో ఒక చోట నీవు ఫీల్ అయ్యి నువ్వు తప్పడు అడుగు వేసినావంటే ఇదే వాళ్ళకి పంట పడినట్టు. అందుకోసం చూడండి ఎప్పుడు కాల్స్ వస్తూ ఉంటాయి. నాకు క్రెడిట్ కార్డ్ వద్దు అంటే తీసుకోండి సార్, నా కార్ వద్దు అంటే తీసుకోండి సార్, నాకు ఇల్లు వద్దు అంటే తీసుకోండి సార్, తక్కువలు ఇస్తా. అది కాలు కాదు, నీ జీవితాన్ని తాకట్టు పెట్టు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నవాడు. నా జీవితం నా కోసం, అది గమనిస్తలేరు. ఆ జీవితం నా కోసం, శ్వాస నాది. వాళ్ళు ఏమంటున్నారు, నేను ఇస్తా, నీ శ్వాస, నీ ఆరోగ్యము, నీ టైము, నీ డబ్బు అంతా నాకు తాకట్టు పెట్టు. నీ శ్వాస నీది కాదు, నాది. ఎప్పుడూ అప్పు గురించి ఆలోచించు. రేపు ఎలా సంపాదించాలి, రేపు ఎలా అప్పు కట్టాలి. మనం ఆలోచించేది మన జీవితం గురించి కాదు. వాడిచ్చిన అప్పు నేను ఎలా తీర్వాలి, నా పరువు నేను ఎలా కాపాడుకోవాలి. అప్పు కన్నా ముందు పరువు లేదా? లేదు. అప్పు తీసుకోకన్నా ముందు మనిషికి పరువు ఉండదు. అప్పు తీసుకుంటే కానీ పరువు విలువ తెలుస్తుంది. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి హ్యూమన్ సైకాలజీ. అప్పు తీసుకోలేదనుకోండి నీకేం వాల్యూ లేదు, ఎవడు అడగడు, ఎవడు ఇంటి దగ్గర రాడు. నువ్వు ఒక్కసారి అప్పు తీసుకున్నావు అనుకోండి అందరు ఇంటి దగ్గర వచ్చి అప్పి బాబు నువ్వు ఎప్పుడు కడతావు, నీ అమ్మాయి ఎంత ఉంది, నువ్వు బాగా అనుభవిస్తున్నావు కానీ అప్పులు తీర్చలేవు, సోకులకు వస్తుంది కానీ అప్పులు తీరవవు. అంటే అప్పుడు మనకు మన జీవితం యొక్క విలువ. శ్వాస నార్మల్గా తీసుకుంటే ఎవడు కేర్ చేయడు. శ్వాస నార్మల్గా తీసుకుంటున్నాను అనుకో ఎవడు కేర్ చేయడు. నువ్వు టెన్షన్ పడి శ్వాస, యాంగ్జైటీ, నేను ఎప్పుడు కట్టాలి అప్పు, రేపు ఈఎంఐ ఉంది, ఎల్లుండి ఇట్లుంది, రేపు అట్లా అవుతుంది అంటే ఇప్పుడు శ్వాస ఆడుతుంది, కరెక్ట్గా ఆడుతుంది. టెన్షన్లో ఉన్నాడు కనుక మనిషిలాగా వ్యవహరిస్తున్నాడు, కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు. అంటే ప్రపంచంలో మన శ్వాసని దొంగలించడానికి ఎంతమంది తాపత్రయపడుతున్నారు, మన టైముని దొంగలించడానికి ఎంతమంది తాపత్రయపడుతున్నారు, మన డబ్బును తస్కరించడానికి ఎంతమంది తాపత్రయపడుతున్నారు, మనకు అవసరం లేని విషయాన్ని అంటగట్టి దానికోసం ఎంతమంది తాపత్రయపడుతున్నారు. ఒకడు నేను చెప్పినట్టు ఆదా చేసుకుంటాడు, ఇంకోడు నేను చెప్పినట్టే ఆదా చేసుకోవాలంటాడు, ఇంకోడు నేను చెప్పినట్టు ఆదా చేసుకోకపోతే అది ఆదానే కాదంటాడు. అంటే ఆదాలో కూడా మన మార్పు ఉండొద్దు. ఆదా చేసుకోవడం కూడా నీ పేరున ఆదా ఉండొద్దు, ఎవడెవడో పేర్లలో ఆదా చేసుకోవాలి. ఎంత విడ్డూరం చూడండి. మనం ఇవన్నీ ఆలోచించాం, ఏముంది అంటారు, ఈఎంఐ కదా, బ్రాండెడ్ ల్యాప్టాప్ కదా, బ్రాండెడ్ సెల్ ఫోన్. బ్రాండ్ ఎవడి కోసం, ఎవడి బ్రాండ్ అది, బోడి బ్రాండ్ ఎవరిది? నీ బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోవడానికి నేను అప్పుల పాలు కావాలన్నా అని ఎవరైనా ఆలోచిస్తారా? బ్రాండ్ నీదే సరే, ఆ బ్రాండ్ వాల్యూ నేను కట్టాలనా, ఎందుకు కట్టాలి అని ఎవడన్నా ప్రశ్న వేస్తాడా? బ్రాండెడ్ ఐటమ్, బ్రాండ్ నీది కాదు, బ్రాండ్పై ప్రీమియం నువ్వు కట్టాలి. మీరందరూ ఈ విషయాలు చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు చిట్ ఫండ్స్ వాళ్ళు చాలా మంది పారిపోతున్నాడు తీసుకొని, ఏం చేయడానికి అయితే లేదు లీగల్గా. వాడు ఖర్చు పెట్టేసి ఎక్కడో గోల్మాల్ చేస్తాడు, పారిపోతాడు. కానీ మళ్ళీ చిట్ ఫండ్స్ వైపు మనం చూస్తుంటాం, ఎవడైనా న్యాయంగా ధర్మంగా ఈ బిజినెస్ చేస్తాడు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి 15 ఏళ్ల వరకు ₹1 రాకుండా లాస్ట్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మళ్ళీ వెతుకుతూ ఉంటాం, ఎక్కడైనా మంచి ప్లాట్ దొరికితే అక్కడ నా ఇన్వెస్ట్మెంట్ బాగా అవుతుంది. అంటే నీ చేతగానితనాన్ని 10 మంది వెతుకుతూ ఉంటారు. నీకు ఎక్కడ ఏ విషయంలో చేతగా అక్కడ దోచుకుందాం.
మీకు ప్లాట్లు దొరకలేవా సార్, నేను ఇప్పిస్తాను. మీకు బంగారం మంచి క్వాలిటీ దొరకలేదా 24 క్యారెట్, నేను ఇప్పిస్తాను. మీకు మంచి ఫ్రిడ్జ్ చీప్లో దొరకలేదా, నేను ఇప్పిస్తాను. మీ జీవితానికి భరోసా లేదా, నేను ఇన్సూరెన్స్ ఇప్పిస్తాను. అంటే చాలా విషయాలు మనకు తెలియవు అని చాలామంది గమనించి వాళ్ళ బిజినెస్లు మన జీవితాలతో బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇది ప్రతి ఒక్క మనిషి గమనించాలి. నేను చాలా సూక్ష్మాలు అతి ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను జనరల్ ఎటువంటి వీడియోస్ వేయను, ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు. ఇది ఫిలాసఫీ కాదు, బోడి కాదు. సంపాదన నీ అకౌంట్ నంబర్లో నీ పేరున ఉన్న అకౌంట్ నంబర్లో పడే వరకే నీ హక్కు. పడ్డదా ఇక నీకు హక్కులు లేవు. ఈ వీడియో ఎంతమందికి అర్థమైంది, ఎంతమంది నిజాయితీగా నేను చెప్పినవి ఒక్కసారి ఆలోచిస్తారు అనుకున్న వాళ్ళు కమెంట్ బాక్స్లో మీ కమెంట్ పెడతారని ఆశిస్తూ నమస్కారం.